వెయిట్ రిడక్షన్ కోసం వీ హ్యావ్ ట్రైడ్ సో మెనీ ఎక్సర్సైజెస్, చాలా ఎక్సర్సైజ్ చేసాం, యోగా చేసాం. సో ఈరోజు న్యూ వేరియేషన్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్, ఫ్లోర్ ఎక్సర్సైజెస్, జిమ్ దాకా వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని చక్కగా చేసుకుని వెయిట్ రిడక్షన్ అవ్వడానికి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఈరోజు ఈ ఎపిసోడ్లో చూద్దాం. నమస్తే, నేను మీ హిమా, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఈరోజు మనం కల్ట్లో ఉన్నాం. సో కల్ట్లో మన ట్రైనర్ మనకి చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ వెయిట్ రిడక్షన్ కోసం ఏం చేయాలో చూపిస్తారు. దాంతోపాటు డైట్ గురించి కూడా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ఎపిసోడ్. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ స్కిప్పింగ్ అండి. స్కిప్పింగ్ ఆల్రెడీ అందరం ఇదివరకు చిన్నప్పుడు ఆడే ఉంటాము. సో ఇది మాత్రం చాలా ఎఫెక్టివ్గా వెయిట్ బర్నింగ్ అంటే వెయిట్ ఫ్యాట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది. కానీ స్కిప్పింగ్ చేసే వాళ్ళు నీ ఇంజ్యూరీస్ ఉన్నా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ గైనిక్ ఇష్యూస్ ఉన్నా మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయండి. ఎస్పెషల్లీ విమెన్ ఇది చాలా బాగా పనిచేస్తుంది. బట్ యూట్రస్ వీక్ ఉన్న వాళ్ళు ఆర్ సమ్ గైనిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, రీసెంట్ సర్జరీస్ అయిన వాళ్ళు అవాయిడ్ చేయండి. లేదంటే మీకు డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకు అంటే ఇది చాలా ఇంటెన్స్ వర్కౌట్, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వెయిట్ లాస్కి. బట్ ఒకసారి మళ్ళీ చేయండి స్వప్న. ఓకే, సో జంపింగ్ అప్పుడు దాన్ని చూసారా, ఈవెన్గా చేస్తుంది. అంటే జంప్ అనేది మరీ పైకి జంప్ చేయట్లేదు, అలా అని ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో ఉండి. సో ఎంత ఇంటెన్సిటీతో మనం స్కిప్పింగ్ చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ టేక్ ఏ బ్రేక్. ఇది కూడా సెట్స్ లాగే చేయండి కంటిన్యూస్గా. చిన్నప్పుడు అంటే మనం చేసేవాళ్ళం, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరు చేస్తే వాళ్ళు వినరని ఆడుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు మాత్రం యాజ్ అన్ అడల్ట్ మనం వర్కౌట్ చేస్తాకి మాత్రం 15 దగ్గర స్టార్ట్ చేసి 3 సెట్స్ లాగా చేసుకోండి. అండ్ ఎన్ని చేస్తారు అనేది అగైన్ మీ బాడీ కెపాసిటీ బట్టి. సో మరీ ఎక్కువ బ్రీదింగ్ హెవీ అయ్యేదా కాకుండా మీరు 15 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మీరు స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో లిమిటేషన్స్ చెప్పాను కదా, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, పీరియడ్స్ ఉన్నప్పుడు కానీ, గైనిక్ ఇష్యూస్ ఉన్నా, సివియర్ నీ పెయిన్స్ ఉన్నా వీళ్ళందరూ అవాయిడ్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా చక్కగా చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ టైం ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ అండి. ఎందుకంటే ఇది కూడా ఇంటెన్స్ వర్కౌట్, అబ్డామిన్ మీద పడుతుంది, టోటల్ బాడీ వర్కౌట్ కాబట్టి ఎంటీ స్టమక్తో చేస్తే బాడీ లైట్గా ఉండి మూమెంట్ ఈజీగా ఉంటుంది. అలానే మీకు ప్రెషర్ ఎక్కువ పడదు బాడీ మీద, టైర్ కూడా అయిపోకుండా ఉంటారు. సో స్కిప్పింగ్ ఈజ్ ద సింపుల్ ఎక్సర్సైజ్. చాలా సింపుల్గా ఇంట్లో అవైలబుల్గా ఉండే ఈ రోప్తో చక్కగా మీరు స్కిప్పింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్రైట్, సెకండ్ ఎక్సర్సైజ్ చూద్దామండి. స్కిప్పింగ్ చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు, అలానే ఇది కూడా మీకు చాలా ఈజీగా చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. సో వాట్ ఈస్ దిస్ ఎక్సర్సైజ్ నేమ్ ఫస్ట్? ఇది హై నీస్. సో ఇది మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు, జిమ్ లో చేసుకోవచ్చు, ఇంట్లో చేసుకోవచ్చు. హై నీస్ అంటే నీస్ ని పైకి లిఫ్ట్ చేస్తున్నాం. సో పైకి లిఫ్ట్ చేసాం. వెన్ యూ ఆర్ రైజింగ్, ఎస్పెషల్లీ అబ్డామిన్ 2 పార్ట్స్ లాగా డివైడ్ చేస్తే లోవర్ అబ్డామిన్ మీద ఎక్కువ వర్కౌట్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. అట్ ద సేమ్ టైం థైస్ మీద కూడా మనం వర్కౌట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. నా చేతుల తల మీద దీంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. సో దిస్ ఓకే, ఆపోజిట్, ఆపోజిట్ 2 ఓకే, అండ్ వన్ మోర్ like this. So first exercise చూపించండి సునీల్. ఓకే, హై నీస్ కి. హై నీస్. సో ఇది ఫుల్ బాడీ వర్కౌట్. ఇది కూడా చేస్తే రెగ్యులర్ గా మీరు వెయిట్ లాస్ బాగా అవుతారు. ఓకే, సో లేడీస్ కి, జెంట్స్ కి అందరికి ఇది యూస్ఫుల్. సో ఫస్ట్ ఇలా హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ పెట్టి, ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారో ఇలా చేయొచ్చు. సో కొంచెం స్లిమ్. సో అప్పర్ బాడీ బెండ్ చేయకూడదు, బాడీ స్ట్రైట్. సో స్పైన్ స్ట్రైట్ ఉంచి లెగ్ మాత్రమే రేస్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే రేస్ చేస్తున్నామో ప్రెషర్ ఈస్ ఆన్ యువర్ లోవర్ అబ్డామిన్ అండ్ థైస్. ఫుల్ బాడీ వర్కౌట్. ఫుల్ బాడీ వర్కౌట్. సో వెయిట్ రిడక్షన్ కోసం ట్రై చేసే వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్. అండ్ హౌ మెనీ? ఈచ్ లైక్ 10 to 15. సో ఎడం కాల్తో 10, కుడి కాల్తో 10, 10గా చేసి ఈ లెఫ్ట్ లెగ్ తో రైట్ లెగ్ తో అలాగా సెట్స్ చేయండి. బ్రేక్ ఇచ్చి 10 చేసిన తర్వాత ఆగి 10 ఎడం కాల్తో అలాగే 10 కుడి కాలుతో కూడా చేయండి. ఓకే, సో ఇది మాత్రం కంపల్సరీ పీరియడ్స్లో ఉన్న వాళ్ళు చేయొచ్చు. ఆల్ ద ఇంటెన్స్ వర్కౌట్స్ ఆర్ కోర్ వర్కౌట్స్, పొట్ట మీద ఏదైతే ప్రెషర్ పడుతుందో పీరియడ్స్ కానీ, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కానీ అస్సలు చేయకూడదు. అండ్ అగైన్ సివియర్, ఇది ప్రెషర్ ఎక్కువ పడుతుంది కాబట్టి లుంబార్ రీజియన్ ప్రాబ్లమ్, స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, L4 L5 ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయాలి. లేదంటే కన్సల్ట్ యువర్ డాక్టర్ బిఫోర్ యూ స్టార్ట్ దిస్ ఎక్సర్సైజ్. అది తప్ప మిగతా వాళ్ళకి లిమిటేషన్స్ లేవు. సో అన్ని ఎక్సర్సైజ్ లాగా ఇది కూడా కంప్లీట్ బాడీ వర్కౌట్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం. కుదరట్లేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ మీ ఫుడ్కి, మీ ఎక్సర్సైజ్కి 4 గంటలన్నా టైం తీసుకుని చేయండి. సో ఇది 3 సెట్స్గా చెప్పడం చేయాలి.
3 sets లాగా చేసుకోవచ్చు. సో 10 days లో మీకు విజిబుల్ చేంజ్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది. Yeah. ఆల్ రైట్, నేను థర్డ్ వేరియేషన్ చూద్దామా. థర్డ్ ఎక్సర్సైజ్ పేరు బర్పీస్ అంటారు. బర్పీస్ కూడా ఇంటెన్స్ వర్కౌట్, టోటల్ బాడీ వర్కౌట్. సో బాడీలో ఉన్న ఫ్యాట్ బర్న్ అవుతాకి, కానీ ఇది ఇంటెన్స్ కాబట్టి వార్మప్ లేదా జనరల్ ఎక్సర్సైజ్ చేసి దాని తర్వాత ఇది స్టార్ట్ చేయండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు బర్పీస్ చేయటం చాలా కష్టం, హెవీ బ్రీదింగ్ వస్తుంది, మీ బాడీ తొందరగా మూవ్మెంట్ ఉండదు, ఎక్కడైనా మజిల్స్ పట్టేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు 1, 2, 3 ఎక్సర్సైజెస్ అండ్ దానికి ముందు వార్మప్ చేసుకుని స్టార్ట్ చేయటం వలన మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో లెట్స్ స్టార్ట్ బర్పీస్. సునీల్, సో ఫస్ట్ ఎలా చేయాలని నేను మీకు చూపిస్తాను. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు జంప్ చేయని అవసరం లేదు. ఫస్ట్ వేరియేషన్ ఇదండి, సింపుల్ 1 leg వేరియేషన్. పైకి ఓకే, ప్లాంక్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ మనం చేస్తున్నాం. సో వెన్ యూఆర్ బెండింగ్ డౌన్, ప్రెషర్ ఈజ్ ఆన్ యువర్ థైస్, ఆర్మ్స్, అబ్డామన్. ఫుల్ బాడీ వర్క్. సో ఫుల్ బాడీ వర్కౌట్. సో ఇది సింప్లెస్ట్, సింగిల్ లెగ్ తో చేస్తే బిగినర్స్ కి ఇది. ఇంకా ఎవరికైతే హెవీ వెయిట్ ఉంటారో వాళ్ళకి ఇది ఓకే. ఇంకా బ్యాక్ పెయిన్, సో వాళ్ళు అవాయిడ్ చేయాలి. ఇంకా ఇంకొంచెం ఇంటెన్స్ గా చేస్తే బోత్ ద లెగ్స్, అది కూడా చూపించు. అది బోత్ ద లెగ్స్ చూపిస్తాను. సో బోత్ ద లెగ్స్ తో జంప్ చేస్తున్నాం. సో కిందకి వెళ్ళేటప్పుడు బాడీ స్ట్రైట్ గా పెట్టాలి. ఓకే, ఇంకా లెగ్స్ కూడా స్ట్రైట్ గా ఉండాలి, బెండ్ అవ్వకుండా. సో నీస్ బెండ్ అవ్వకూడదు. అట్ ద సేమ్ టైం వంగేటప్పుడు కొంచెం స్లోగా మీరు అబ్డామిన్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా చూసుకుని చేయండి. సో చూసారు కదా, ఆల్ ద 3 ఎక్సర్సైజెస్ ఇంట్లోనే చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ ఇంటెన్స్ వర్కౌట్స్. సో అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్న, పీరియడ్స్లో ఉన్న, ప్రెగ్నెన్సీ అప్పుడు, ఆర్ లుంబార్ రీజియన్ ప్రాబ్లమ్ ఉన్నా, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవాయిడ్ చేయండి. సో లేదంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేసి చేయండి. ఈ 3 ఎక్సర్సైజెస్తో పాటు మీరు వార్మప్ చేసుకుని స్టార్ట్ చేయటం వలన బాడీలో టైర్డ్నెస్ ఉండదు, బ్రీదింగ్ స్మూత్గా ఉంటుంది. అండ్ ఈ ఎక్సర్సైజ్ అంతా అయిపోయిన తర్వాత కూడా కొంచెం స్ట్రెచెస్ అండ్ జస్ట్ బాడీని కాసేపు రిలాక్స్ అయ్యింది. ఏ ఎక్సర్సైజ్ అయినా కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కాసేపు రిలాక్స్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది చేసి దాంతోపాటు ప్రాపర్ డైట్ తీసుకుంటే వెయిట్ రిడక్షన్ అనేది చాలా చాలా ఈజీ. సో ఈ చూసారు కదా సింపుల్ ఎక్సర్సైజెస్, మీరు కూడా ఇంట్లో చేసుకుని వెయిట్ రిడక్షన్ ఆర్ ఫ్యాట్ రిడక్షన్, వెయిట్ రిడక్షన్ నెంబర్ కన్నా ఫ్యాట్ బర్న్ అవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫ్యాట్ రిడక్షన్ ఇది ఈజీగా చేస్తుంది, ఎందుకంటే ఇది కంప్లీట్గా అన్ని మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది కాబట్టి ఫ్యాట్ రిడక్షన్ ఈజీగా అవుతుంది. సో ఈ 3 ఎక్సర్సైజెస్ చేసుకుని మీరు ఫ్యాట్ బర్న్ చేసుకుని టోన్ బాడీతో కనపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ. ఇలాంటి ఎన్నో వీడియోస్తో మళ్ళీ మనం కలుద్దాం. ఆన్లైన్ యోగా క్లాసెస్ కోసం, అలానే కార్పొరేట్ యోగా క్లాసెస్ కోసం ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు.